యోబు గ్రంథము 38వ అధ్యాయం. యోబు గ్రంథము 38వ అధ్యాయం మొదటి వచనం నుండి సుమారు 12వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదు, నీవు దానిని నాకు తెలియచెప్పుము. నేను భూమికి పునాది వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పొదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారము దానికి పొత్తుగుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులు పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదని ఇక్కడనే నీ తరంగముల పొంగు అనపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా? అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లు అది దుష్టులను తనలో ఉండకుండా దులిపివేయునట్లు నీవు ఎప్పుడైనా ఉదయమును కలగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా? ఆగుదాం. కొంచెం సౌండ్ తగ్గించండి బ్రదర్, కొంచెం రీసౌండ్ తగ్గించండి. నా మాటలు అందరూ క్లారిటీగా ఉన్నాయా? జాగ్రత్తగా విందాం. ఏదన్నా ఒక వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు దానికి సందర్భం ఉంటుంది. ఆ సందర్భాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు సుమారు మొదటి వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకున్నాం. ఏంటి ఆ మొదటి వచనం నుంచి 12 వరకు అంటే దాని కాంటెక్స్ట్ మనకు అర్థమవుతుంది, దాని సందర్భం ఏంటో మనకు అర్థమవుతుంది. దాని సందర్భం ఏంటో మనకు పూర్తిగా అర్థమైనప్పుడే అక్కడ జరుగుతున్న పరిస్థితుల్లోంచి వర్తమానంలో బ్రతుకుతున్న దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి, సుడిగాలిలో నుండి దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడట. యోబుతో దేవుడు మాట్లాడే సమయానికి యోబు గారి జీవితం అట్రప్లాప్ అయిపోయి ఉంది. ఏముంది యోబు గారి జీవితం అంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆ భక్తుడి జీవితంలో పూర్తిగా నాశనం ఉంది. తనకు 10 మంది పిల్లలు ఉన్నారు. ఆ 10 మంది పిల్లలు ఒకే రోజు చచ్చిపోయారు. తనకి దాసులు ఉన్నారు, దాసులు చనిపోయారు. తనకి ఎవరైతే కలిసి వచ్చే ఆస్తులు ఉన్నాయో ఆస్తులన్నీ పోయాయి. ఎవరైతే కలిసి వస్తారో ఆ బంధువులందరూ దూరం అయిపోయారు. తనకి ఏమున్నది దగ్గర అంటే తన భార్య దూరంగా ఉంది. ఇప్పుడు తన దగ్గర ఏముందంటే ఆరోగ్యం కూడా లేదు. ఏముందంటే చచ్చిపోతే బాగుండు అన్న ఒక ఆలోచన ఉంది. అది 38వ అధ్యాయం. అలాంటి 38వ అధ్యాయంలో చావు తీయగా ఉంటుంది, చనిపోతే బాగుండని యోబు గారు బాధకు గురై బూడిద జల్లుకుని చిలా పెంకులు తీసుకుని ఆ పెంకులతో ఆయన గోక్కుంటున్న సమయంలో దేవుడు ప్రత్యక్షమై అంటున్న మాట ఏంటంటే భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పన్నాడంట. మీకు అర్థమవుతుందో లేదు కానీ మీకు ఉదాహరణ చెప్తాను వినండి. ఎవడింట్లో అయినా ఎవరైనా చనిపోయి ఏడుస్తున్నారు అనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఏం చేయాలండి?
వాదాచాలి. జరిగింది ఏదో జరిగిందిరా, ఇప్పుడు పెద్దవారు పోయారు, రేపు పొద్దున మనకు కూడా వయసు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం, దానికంత బాధపడవలసిన అవసరం ఏముందరా, కాస్త ధైర్యంగా ఉండరా అని కాస్త మనం ధైర్యం చెప్పచ్చు. అలా కాకుండా ఆడు బాధల్లో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు అంటాడు. ఏమంటాడండి? ఆడు ఆలోచించే లోపే నక్షత్రాలు ఎప్పుడు పుట్టే చెప్పు, సముద్రం ఎందుకు పుట్టిందో చెప్పు, చీకటి ఎందుకు పుట్టిందో చెప్పు, వెలుగెప్పుడు పుట్టిందో చెప్పు. ఇలాంటి కాస్మాలజీ క్వశ్చన్లు అన్నీ ఆ బాధల్లో ఉండేవాడిని అడిగితే ఆడికి ఎలా ఉంటుంది చెప్పండి? సంపజి వెలిగిపోతానంటాడు. యోబుతో దేవుడు మాట్లాడుతుంటే, యోబు ఏం బాధపడకు, నీ భార్య దూరంగా ఉంటే ఏముంది, నీకు నేనున్నానుగా అంటే బాగుండు. బాధపడకు యోబు, ఈ స్నేహితులందరూ లేనిపోని మాట్లాడినే నీకు నేనున్నానంటే బాగుండు. అలా అనకుండా డైరెక్ట్గా మొట్టమొదటి మాటలోనే దేవుడు ఏమంటున్నాడంటే, భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు. ఇప్పుడు అసలే ఆయన జీవితం కొలాప్స్ అయిపోయి కూర్చుంటే ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటే ఇంకా పిచ్చెక్కిపోదండి యోబుకి అని మనకు అనిపిస్తుంది. ఎవరికైనా బాధల్లో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి మనం ఇలాంటి క్వశ్చన్స్ రేజ్ చేస్తే అది సందర్భం కాదని నీకు నాకు అనిపించొచ్చేమో, కానీ దేవుడికి మాత్రం అది సందర్భమే. అందుకే ఏదైనా ఒక వాక్యాన్ని మనం చదివినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మొత్తం చూడాలి. ఇప్పుడు అర్థమవుతుంది. 38వ అధ్యాయం అంటే ఏంటో మనకు అర్థం కావాలంటే దాని ముందు 37 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు చెప్పండి. 37 అధ్యాయాలు ఏంటో అర్థమైతే కానీ 38వ అధ్యాయం మనకి అర్థం కాదు. ఇప్పుడు మీకు డౌట్ వచ్చేస్తుంది, అంటే ఈ నైట్కి మాకు 37 అధ్యాయాలు అంత సీన్ లేదు, నేను చెప్పను. మీరు 37 అధ్యాయాలు చెప్పమని 37 రోజులు మీటింగ్ పెట్టినా అవ్వదు. మరి ఏంటి దాని అవుట్లైన్స్, బ్రీఫ్ ఏంటి, అసలు ఏంటి ఆ 37 అధ్యాయాలు ఏంటో మనకు అర్థమైతేనే 38వ అధ్యాయం యొక్క గ్రావిటీ మనకు అర్థమవుతుంది. చూద్దాం ఒకసారి, వెళ్దాం. మొదటి అధ్యాయానికి రండి. చాలా జాగ్రత్తగా, ఎవరి దగ్గర బైబిల్ లేకపోయినా సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడండి. కలిగి దేవుని యందలి భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అతనికి 7 కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు 3,000 ఒంటెలు 500 జతల ఎడ్లు 500 ఆడుగాడిదలను కలిగి 500 ఆడగాదులు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను గనక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఆగుదాము. యోబు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన గురించి బైబిల్ గ్రంథం ఏమని పరిచయం చేస్తుందంటే, ఊజ్ అనే ఒక దేశం ఉందంట. ఆ దేశంలో ఈ యథార్థపరుడు, న్యాయపరుడు, దేవుని యందలి భయభక్తులు కలిగిన ఈ వ్యక్తి దేవుని కోసం బతుకుతున్నాడు. యోబు అనే వ్యక్తి నిజంగా ఉన్నాడని ఎవడన్నా గాలి కోసం అడక్క మునిపే బైబిల్ అడ్రస్ ఇస్తుంది. ఏమని తెలుసు? ఊజ్ ఎక్కడుందని ఎవరికైనా డౌట్ వస్తే జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఏంటంటే, ఇప్పటికీ మస్కట్, దుబాయ్, అరేబియా అనే పదాలు మనం వింటాంగా, మన వాళ్ళు వెళ్తుంటారుగా, ఆ ఏరియాకి దగ్గరకున్న ప్రాంతమే ఊజు. ఆ ఊజు ప్రజెంట్ పేరు మారిన ఆ ఏరియాలో ఇప్పటికీ యోబు సమాధి ఉంది. యోబు సమాధి ఉందంటే యోబు చరిత్ర ఉంది. యోబు చరిత్ర ఉందంటే యోబుతో మాట్లాడిన దేవుని చరిత్ర కూడా వాస్తవంగా జరిగింది. ఇవన్నీ వాస్తవాలు గుర్తుపెట్టుకోండి. బైబిల్ పుక్కిట పురాణాలు కాదు, బైబిల్ అనగనగాని రాసింది కాదు, బైబిల్ ఎవడో తోసినట్టు రాయబడింది కాదు, ఇది దేవుని ప్రేరణ చేత రాయబడింది. అందుకే బైబిల్లో ఏ కథనం, ఏ యొక్క లైఫ్ స్టోరీ మనకి రన్ అవుతున్నా దానికి అడ్రస్లు ఉంటాయి, చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రలో జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు రాసింది? ఇది వాస్తవం కనుక రాశాడు. అందుకే ఆ ఊజు కోసం చెప్తున్నప్పుడు అది చరిత్రలో ఉంది. ఆ ఊజు అనే దేశంలో యోబు అనే ఒక భక్తుడు ఉన్నట్టు, ఆయనకి సుమారు 7 కొడుకులు ఉన్నారట, 3 కూతుర్లు ఉన్నారట. మొత్తం మీద ఎంతమంది పిల్లలు? 10 మంది పిల్లలు. అతనికి 7,000 గొర్రెలు 3,000 ఒంటెలు. ఇప్పుడు బాగా వినండి, 7,000 గొర్రెలు అంటే ఆ రోజుల్లో ఆస్తులు అవే. ఈరోజు అంటే ఆస్తులు ఎకరం, సెంటు, అది ఇది గజం అంటున్నారు, కానీ ఆ రోజుల్లో ఆస్తులు ఏంటో తెలుసా? పశు సంపద ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళే ఆస్తుపరులు. ఇంకా చెప్పనా, హెల్దీ ఫుడ్ వాళ్ళ ఇంట్లో, అంటే ప్రోటీన్ ఫుడ్ ఆ ఇంట్లో ఎప్పుడు ఉంటుంది, అది గొర్రెల నుండి. రెండోది 3,000 ఒంటెలంటే మాటలా
ఒంట్లు అంటే ఏంటి తెలుసా? ఆ రోజుల్లో, ఈ రోజుల్లో ఒక ఇంట్లో బెంజ్ కారు ఉంటే ఆడి వీధిలో ఎలా తిరుగుతాడో అలాంటిదన్నమాట ఒక ఒంటే, గుర్తుపెట్టుకోండి. మనలో ఎవరికైనా రేంజ్ రోవర్ కానీ బెంజ్ కారు కానీ మన వీధిలో ఉంటే ఏం చేద్దాం చెప్పండి? ఇంకా ఆడి ఇంట్లో ఉంటే ఎప్పుడు రోడ్డు మీద ఉంటాడు, అందరికీ చూపించుకుంటూ తిరుగుతారు అడుగుతాను. రేంజ్ రోవర్ అంటే రేంజ్ చూపించే బ్రాండెడ్ కార్స్ ఉంటే ఎలాగైతే చూపిస్తామో, ఆ రోజుల్లో ఎడారిలో నెరిసే బెంజులు ఏంటో తెలుసా? ఒంట్లు. అలాంటిది ఒక ఒంటిని మేపడమే చాలా కష్టం. 3000 ఒంటలిని మెయింటైన్ చేస్తున్నాడంటే చిన్నోడేం కాదు ఆయన. ఇంకా మీకు అర్థం కావాలంటే అక్కడ రాస్తున్నారు చూడండి, ఆయనకి 500 గాడిదలు. నేను అడుగుతున్నాను, 500 ఎట్లు 500 గాడిదలు అంటే, గాడిదలంటే ఏంటి? బాగా విన్నాను, ట్రావెలింగ్ చేసే వాహనాలు ఉన్నాయిగా. అంటే ఇప్పుడు గూడ్స్ వెహికల్స్ ఉంటాయి చూసారా, అలాంటి గూడ్స్ అంటే బరువులు మోసే వాహనాలు ఆయనకు ఉన్నాయంట, 100లోనే. మరొకటి ఏంటో తెలుసా? ఆ రోజుల్లో ఆయనకి ఎడ్లు అంటే ఈరోజు పొలాలు దున్నే ట్రాక్టర్లు ఎలా ఉన్నాయో అన్ని ట్రాక్టర్లు ఉన్నాయంట ఆయనకి. మన ట్రెండ్లో మాట్లాడుకుంటే రకరకాల బ్రాండెడ్ వాహనాలు ఉన్నాయి, కావలసిన వస్తువులు ఉన్నాయి, ధన సంపద ఉంది. ఇంకా ఇప్పుడు అక్కడ రాస్తున్నాడు, పనివారు ఉన్నారు, ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. ఎంత ఆస్తుపరుడు ఒక్క మాటలో చెప్పండి అని గ్రంథకర్త రాస్తూ ఏమంటున్నాడంటే, ఆయన ఎంత ఆస్తుపరుడు అంటే తూర్పు దేశాల్లో అతనే గొప్ప. నేను చాలా దిక్కని చెప్పింది, మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి. తూర్పు దేశాల్లో అతను గొప్పోడంటే తూర్పు అంటే ఏంటి? మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి. మీ ఊరికి తూర్పు ఏంటి చెప్పండి? ఏదో చూపించండి. మీ ఊరికి తూర్పు ఏంటి? ఇదా? ఇది తూర్పు. అడుగుతున్నాను, ఇది తూర్పు అని ఎలా అంటున్నారు చెప్పండి? చెప్పాలి. మీ బొంద. నేను మళ్ళీ అడుగుతున్నాను చెప్పండి, ఇది తూర్పు అని ఎలా అంటున్నారు? మీకు ఇంటిస్తున్నాను చెప్పండి. మ్యాప్ పాయింట్ లాంగ్వేజ్లో చెప్పండి, ఇది తూర్పు అని ఎలా అంటున్నారు? చెప్పండి చెప్పండి. కరోనా మ్యాచ్ చెప్పండి. నేను అడుగుతున్నాను, ఇది తూర్పు ఇది పరమడని ఎలా చెబుతాం? జీపీఎస్ఆ? నేను అడుగుతాను, ఎలా చెబుతావు? ఒకవేళ సూర్యుని బట్టి చెప్పానుకో, ఇలా స్పేస్లోకి స్ట్రైట్ వెళ్ళిపోయావు అనుకోండి, స్పేస్లో ఎటు చూసుకుని ఉంటాడు సూర్యుడు అంటే మీకు అర్థం అవ్వాలి పాయింట్. ఇలా స్కైలోకి వెళ్తే, స్పేస్లోకి వెళ్తే ఎటు నిలబడడానికి సూర్యుడు కనబడతాడు అంటే అప్పుడు నువ్వు ఇది తూర్పు అన్నట్టే, ఎటు చూసుకుని ఉంటావు తూర్పు. ఇప్పుడు ఈ పాయింట్ మీకు అర్థమైతే, ఇది తూర్పు పరమడం అని చెప్పాలి అంటే నువ్వు నేల మీద నిలబడితే చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ఇది తూర్పు అనాలంటే నీకు ఒక ల్యాండ్ మార్క్ ఉండాలి. ఆ ల్యాండ్ మార్క్ పేరే మీ ఊరు. నా మాటలు అర్థమవుతున్నాయి? అంటే మీ ఊర్లో మీరు నిలబెడితేనే మీ ఊరికి తూర్పు, మీ ఊరికి పరమట. ఇది మీకు అర్థమైతే, ఇది తూర్పు పరమట అని చెప్పాలంటే మీ ఊరు ల్యాండ్ మార్క్ అయితే, ప్రపంచానికి తూర్పు అని చెప్పాలంటే ప్రపంచానికి కూడా ఒక ల్యాండ్ మార్క్ ఉండాలిగా. ముఖ్యాంశాలు మరోసారి అర్థమవుతలేదా? ప్రపంచానికి ఒక ల్యాండ్ మార్క్ ఉండాలి. ఏంటి ప్రపంచానికి ల్యాండ్ మార్క్ అంటే, ప్రపంచం మధ్యలో ఒక సముద్రం ఉంటే దాని పేరు మధ్యధరా సముద్రం. ఎందుకు మధ్యధరా సముద్రం అంటే అది మధ్యలో ఉంటుంది కాబట్టి. ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే ఆ మధ్యధరా సముద్రం ఎక్కడదంటే, యోనా గారు వాడెక్కి పారిపోతాడే ఆ సముద్రమే. తర్షీసు వాళ్ళు బాగా వేగంగా తిరిగేవే ఆ సముద్రమే. ఎర్ర సముద్రంతోనూ హిందూ మహాసముద్రం అంటే మన ముంబై దగ్గర ఉందిగా, హిందూ మహాసముద్రం దగ్గర కలిసే పాయలతో అనుసంధానమైన సముద్రం ఉందే ఆ సముద్రమే. అది ఎందుకు మధ్య సముద్రం అంటే మధ్యలో ఉంటుంది, ప్రపంచం మ్యాప్ మధ్యలో ఉంటుంది కనుక ఈ సముద్రానికంటే, ఈ సముద్రానికి తూర్పుకున్న ప్రాంతాలను ఏమంటారంటే తూర్పు దేశాలు అంటారు. ఎక్కడి నుంచి తూర్పు? ఆ ఒడ్డు దగ్గర నుండి. మీకు దగ్గరలో సముద్రం ఏముంది? కాకినాడ, పేరుపాలెం, పాలకొల్లు, చెప్పండి ఏదో ఒకటి. మీరు సంతూరు మమ్మీలా చూడకండి, చెప్పండి. ఇప్పుడే పుట్టిన బేబీలాగా చెప్పండి. మీకు దగ్గరలో ఉన్న సముద్రం ఏంటి? మీకు అర్థమైతే, మ్యాప్ అర్థమైతే, ఆ మధ్యధరా సముద్రం తీర ప్రాంతం అంటే ఆరిన ఒడ్డు దగ్గర నుండి ఇక్కడ ఆరిన ఒడ్డు వరకు ఈ మొత్తం ఆరిన నేలని ఏమంటారంటే తూర్పు భూభాగం అంటారు. మాట్లాడుతున్నా, ఈ తూర్పు భూభాగం మీద ఏర్పడిన దేశాలు ఉన్నాయే
ఆ దేశాలనే తూర్పు దేశాలు అంటారు. ఆ సముద్రానికి పరమడకు ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు? వెస్టర్న్ కంట్రీస్, అంటే పశ్చిమ దేశాలు. అంటే అందులో అమెరికా ఉంది. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే ఆ సముద్రాన్ని బేస్ చేసుకునే తూర్పు అంటారు, ఆ సముద్రాన్ని బేస్ చేసే పరమడు అంటారు, దాన్ని బేస్ చేసుకునే ఉత్తరమైన దక్షిణమైన. అంటే బెంచ్ మార్క్, బేస్ మార్క్ ఏదంటే సముద్రం. ఇది మీకు అర్థమైతే అక్కడ నుండి ఇక్కడ వరకు మనం తడుముకుంటే ఈ తూర్పు దేశాల్లో ఒక దేశం, ఏ దేశం? మన దేశం. ఏ దేశం? మన దేశం ఉంది. ఆ దేశాల్లో అన్నగారు అన్నట్టు ఊజు ఉంది. ఇప్పుడు ఊజు దేశం ఉంది, అలాగే మన దేశం ఉంది. మన దేశంలో ఇటీవల కాలంలో ఒక డబ్బున్న వ్యక్తి 6,000 కోట్ల రూపాయలతో పెళ్లి చేశాడు. ప్రపంచంలో ఎవడు ఏ పెళ్లికి అంత ఖర్చు పెట్టలేదేమో కానీ ఇటీవల కాలంలో 6,000 కోట్ల రూపాయలతో పెళ్ళి. ఆ పెళ్ళింటి వారి పేరు రిలయన్స్. అన్ని డబ్బులు ఎక్కడి అంటే మనమే బ్యాలెన్స్ చేస్తున్నాగా, మనదే. 6,000 కోట్లు. ఆ పెళ్ళికి ఎవరు వచ్చారంటే గత కాలపు మంత్రులు, అదే మన వైసీపీ మంత్రులు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, వాళ్ళు వీళ్ళు, అంటే ఇండియాలో ఉన్న ప్రతి పొలిటీషియన్ ఆ పెళ్ళికి వెళ్ళాడు. ఇంకా సెలబ్రిటీలు వెళ్ళారు. ఆ పెళ్ళికి ఇంకెవరు వచ్చారంటే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, ఆ ఖాన్, ఈ ఖాన్ అందరూ వచ్చి ఆ పెళ్ళికి ఏం చేశారంటే బ్యాండ్ కొట్టారు. షారుఖ్ ఖాన్ అంటే చిన్నోడండి, సల్మాన్ ఖాన్ అంటే చిన్నోడా? వాళ్ళ సినిమా రిలీజ్ అయితే బడ్జెట్ అంటే వాళ్ళ గ్రాసే 1000 కోట్లు. అలా మాట్లాడుకుంటే అలాంటి వాళ్ళు పెళ్ళికి వచ్చి బ్యాండ్ కొట్టారంటే వాళ్ళు ఎంత పలుకుబడి ఉన్న వాళ్ళు చెప్పండి. రిలయన్స్ వాళ్ళు. మాట్లాడుతున్నాయా? రాష్ట్రాన్ని కొనేసే డబ్బు ఉంది వాళ్ళకి, రాజకీయాన్ని శాసించే డబ్బు ఉంది వాళ్ళకి, దేశాన్ని పరిపాలించే డబ్బు ఉంది వాళ్ళకి, ఎవరినైనా ఎక్కించగల అంత డబ్బు ఉంది వాళ్ళకి. ఆ నైట్ వచ్చిన చుట్టం పట్టం పొలిటీషియన్, సెలబ్రిటీ, ఇంకా కుర్రలు చాలామంది ఉన్నారు. ఆ పెళ్ళికి ఎవడొచ్చాడంటే మీకు అర్థమవుద్ది, WWE ఫైటర్ జాన్ సీనా వచ్చాడు. జాన్ సీనా పెళ్ళికి రావడం ఏంటంటే డబ్బులు ఉంటే కొండ మీద కోతేనే పెళ్ళికి వస్తుంది, రాదా? జాన్ సీనా వచ్చాడు, సెలబ్రిటీలు వచ్చారు, ఇంటర్నేషనల్ సింగర్స్ వచ్చారు, ఎవరెవరు రావాలి అందరూ వచ్చారు. ఆ పెళ్ళికి ఈ చుట్టం పట్టు వచ్చి నైట్ స్టేయింగ్ ఉంటుందిగా, ఆ నైట్ ఉండడానికి మీకు అర్థమవుతుందో లేదో, ఆ నైట్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్కి ఒక సింగర్ని తీసుకొచ్చారు, ఇంటర్నేషనల్ సింగరు. ఆవిడ నైట్ అర్థం కాకుండా పాటలు పడుతుంది. అర్థం కాకుండా పాడినందుకు ఆవిడకి ఇచ్చిన కాస్ట్ 30 కోట్లు. ఎందుకు అర్థమవుక 30 కోట్లు ఇచ్చారు. ఆవిడ ఏముంది, ఆవిడ అంత టాలెంట్ అంటే ఆవిడ పాటలు పాడుతుంది. రెండోది మీరు చూడండి, యూట్యూబ్లో కొట్టి పల్సుకున్న డ్రెస్ వేసుకుంది. ఆ నైట్ అంతా పడితే ఆవిడ తెలుపు కాదు, నలుపు కాదు. ఎందుకంటే ఆవిడ ఒక సెలబ్రిటీ. ఆవిడ పాడిన పాటలు, వంకర పాటలకి 30 కోట్లు ఒక్క రాత్రికి. రెండోది చెప్పిన, ఆ పెళ్లికి ఆహ్వానించడానికి బంగారం కార్డు ఇచ్చారు. మరొకటి చెప్పిన, ఆ పెళ్లికి వచ్చిన సెలబ్రిటీలందరికీ వాచ్ గిఫ్ట్ ఇచ్చారు. ఆ వాచ్ ఖరీదు 2 కోట్లు. నా మాటలు అర్థమవుతున్నా? ఎంత రంగరంగ వైభవంగా అంత పెళ్లి చేస్తే, నేను చదువుకున్న టైంలో, నాకు ఉద్యోగం రాని టైంలో, అంటే సుమారు ఇప్పుడు నాకు ఉద్యోగం రన్ అయిపోయి 14-15 సంవత్సరాలు. సుమారు నాకు ఉద్యోగం వచ్చిన కొత్త అంటే నేను స్టార్టింగ్ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు, ఆ టైంలో మనం పేపర్ చదువుతాంగా, కరెంట్ విషయం ఏంటో తెలుసుకోవాలని. ఆ కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు రిలయన్స్ వాళ్ళు బడ్జెట్ ఇచ్చారు. ఆ బడ్జెట్లో వాళ్ళ నెలసరి ఇంటి మెయింటెనెన్స్, అంటే ఇంటికి అయ్యే మెయింటెనెన్స్ 2 కోట్లు. ఇంటికి వాళ్ళ కరెంటు బిల్లు ఖర్చు 2 లక్షలు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను చెప్పనా? ఇలాంటి రిలయన్స్ అంబానీల్ని 100 మంది పక్కన నిలబడితే ఆ 100 మందిని దాటి దమ్మున్న డబ్బున్న నాయకుడే యోబు. అది యోబు అంటే. ఇలాంటి వాళ్ళని మించినోడు, సాపట్లో బాగానే కొట్టారు, ఆగండి. ఇలాంటి వాళ్ళని మించినోడు. కానీ గమ్మత్తని చెప్పనా, ఇంత వందల మోతుబర్లు కూడా అంత దాటంటే, తూర్పు దేశాలు అంటే మాట్లాడండి, ఏ దేశపు మోతుబరైనా ఆయన ముందు దిగదడిపే, ఎంత పెద్దోడైనా ముందు దిగదొరిపే, అంత డబ్బున్నవాడు, అంత ఆస్తున్నవాడు, అంత పేరున్నవాడు. బాధాకరమైన విషయం ఏంటంటే 1 నైట్లో ఆయన స్టోరీ మారిపోయింది. ఆగాగు, 1 నైట్లో స్టోరీ మారిపోవడం అంటే ఏమైంది? ఎంత డబ్బున్నవాడో అంత దారిద్ర రేఖకు దిగుకు వచ్చాడు. తూర్పు దేశాల్లో ఆయనకంత డబ్బున్నవాడు ఇప్పటి వరకు లేడు. ఇప్పుడు రివర్స్, తూర్పు దేశాల్లో ఆయనకంత కఠినమైన పేదోడు ఇంకెవడు లేడు. ఏమైంది? 2 శక్తులు ఆయన మీద డిస్కషన్ చేస్తున్నాయి. ఏంటా 2 మహాశక్తులు అంటే, ఒకటి దేవుడు, 2 దయ్యం.
మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్న మీకోసం, నిలబడిన నా కోసం, పుట్టుతున్నవాడి కోసం, పుట్టబోయేవాడి కోసం, ఇంకా ప్రతి ఒక్కడి పట్ల దేవునికి చిత్తం ఉంటుంది. గమ్మత్తుడు చెప్పండి, ఈ రోజు ఇలాకాలో బ్రతికిన అందరి కోసం, జరిగిన చరిత్ర కోసం, జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల కోసం, అన్నిటి కోసం దేవుడు దయ్యం మధ్య డిస్కషన్ జరుగుతుందంటే మీరు నమ్మగలరా? ఇంకో విషయం చెప్పనా, ఇక్కడికి వచ్చి ఎవరెవరు ఎలా వాక్యం వింటున్నారో కూడా డిస్కషన్ జరుగుద్ది. నేను భయపెట్టని చెప్పలేదు, నేను సీరియస్గా చెప్తున్నాను, నాకు అర్థమైన బైబిల్ చెప్తున్నాను. ఇక్కడొచ్చి ఎవరెవరు ఏం ఆలోచిస్తున్నారు, ఏమేమి వింటున్నారు, ఎవరు కుర్చీలో కూర్చుని ఊగేస్తున్నారు, అదే నిద్రపోతున్నారు, అన్నీ చూస్తా. డిస్కషన్ జరుగుద్ది. దాన్ని ఏమంటారంటే అక్కడ 6వ వచనంలో అంటున్నాడు చూడండి, ఒక ముక్క అర్థమైతే మీ మీద దేవదూతలు, ఆగండి ఒకసారి ఆగండి అమ్మ, నేను చదువుతాను. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకే వచ్చిన దినం ఒకటి తటస్థించను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చాను. అంటే మీకు అర్థం అవడే ఒక భాషలో చెప్తాను వినండి. అది న్యాచురల్గా తెలుగు అక్షరాలు తెలుసు కనుక మనం చదివేసుకుంటున్నాం, కానీ బైబుల్ థియలాజికల్ లాంగ్వేజ్లో దాన్ని ఏమంటారు తెలుసా? డివైన్ కౌన్సిల్ అంటారు. దాన్ని డివైన్ కౌన్సిల్ అంటే ఏంటంటే మాకు అర్థం కాలేదంటే మీకు అర్థమయ్యే పాలిటిక్స్లో చెప్తాను వినండి. మనకు పార్లమెంట్ ఉందిగా, పార్లమెంట్లో దాన్ని బేస్ చేసుకుని రాజ్యసభ ఉందిగా. ఈ రాజ్యసభ ఏదైతుందో పెద్దల సభ, ఈ పార్లమెంట్ ఏదైతే మనం మాట్లాడుకున్నాం కదా, ఈ పదాలన్నీ, ఈ మాట్లాడుకున్న ఈ సభలన్నీ దేనికంటే దేశానికి ఎన్నుముక్క లాంటివి. అందులో ఎవరుంటారు గుర్తుపెట్టుకోండి, ప్రతిపక్షం ఉంటుంది, అధికార పక్షం ఉంటుంది. వీళ్ళిద్దరు కూర్చుని దేశానికి కావాల్సిన బిల్లుల కోసం డిస్కషన్ చేస్తారు. మొన్నేగా ఉమెన్ పవర్ ఆ బిల్లు కోసం మాట్లాడుకుని అది మొత్తం మీద తిరిగి కిందకు వచ్చారు. మన జరిగింది ఆ బిల్లు, ఈ రాజకీయం ఫాలో అయిన వాళ్ళు తెలుస్తుందిలేండి. ఆ ఎవరైతుందంటే ఏదన్నా ఉండాలన్నా, ఏదన్నా తీసేయాలన్నా, ఉన్న చట్టాలకి దానికి ఫైనల్ సెక్షన్ తయారు చేయాలన్నా, సెక్షన్ పొడిగించాలన్నా, ఆర్టికల్ని ఇప్పుడు ట్రెండ్లోకి మార్చాలన్నా, అన్నిటి గూర్చి ఎగుమతులు దిగుమతులు, దేశాల దళసరి ఆదాయం, టమాటకాయ రేట్లు మొదలుకొని, ఉల్లిపాయ రేట్లు మొదలుకొని, ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్ వరకు అన్నిటి కోసం అక్కడ వాదోపవాదనలు జరుగుతాయి. అక్కడ నిర్ణయిస్తారు పెద్దలు. దాన్నే పార్లమెంట్ లేదా పక్కకు పోతే రాజ్యసభ అంటున్నాం. మీకు అర్థమవుతుందిగా? దీన్ని నిర్ణయిస్తారు, ఏది ఉండాలి, ఎంత ఉండాలి, ఏమి ఉండాలి. ఇది మీకు అర్థమైతే అదృశ్య లోకంలో కూడా ఒక సభ జరుగుద్ది. ఆ సభని పార్లమెంట్ అనరు, కానీ బైబుల్ శాస్త్రీయ భాషలో ఏమంటారంటే డివైన్ కౌన్సిల్ అంటారు. దాన్ని దైవిక సమూహంగా ఏర్పడే ఒక డిస్కషన్ మీటింగ్ అన్నమాట. ఏం జరుగుద్ది అందులో అక్కడ చూడండి. దేవదూతలందరూ యెహోవా సన్నిధిని నిలుచుటకి వచ్చిన దినం ఒకటి తటస్థించినంటే, దేవదూతలందరూ అంటే ఎన్ని దేవదూతలు ఉన్నాయండి? కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి. కిటకిటలాడుతూ, మీరు ఎప్పుడైనా ఇమేజెస్ చూసారు లేదో నాకు తెలియదు, కానీ కిటకిటలాడుతూ కొన్ని కోటాను కోట్ల దేవదూతలు ఆ పెద్ద సభలో కూర్చుంటే, ఆ కోటాను కోట్ల దేవదూతలు అందరూ ఇలా మొక్కాలు మూసుకుంటే, వారు కూడా భయపడే అంత గొప్ప వెలుగులో ప్రకాశిస్తున్న వాడే దేవుడు. ఆ దేవదూతల్లో క్యాడర్స్ ఉంటాయి, సెరోపులు, కెరోబులు, వాళ్ళపైన ఇంకా సుప్రీం పవర్లో మిఖాయేలు, గాబ్రియేలు. ఇంకా మీకు అర్థం కంటే ప్రకటన గ్రంథంలో 24 మంది పెద్దలు అంటాంగా. ఆ 24 మంది పెద్దలు అంటే మీకు ఎవరైనా 12 మంది శిష్యులు 12 గోత్రాలు చెప్తే అది తప్పు. 12 మంది శిష్యులు 12 గోత్రాలు కాదు. అక్కడ మీకు థియాలజీ మీకు తెలిస్తే అది 24 పెద్దలు అంటే దేవదూతల్లో హై క్యాడర్ కోసం మాట్లాడుతున్నాడు. అది థ్రోన్స్, సింహాసనాలు. ఆ సింహాసనాలు కూర్చున్న శాసనాలు చేసే పెద్దలు. మీకు ఇంకా బాగా బ్రైట్గా అర్థం కావాలంటే, దానియేలు కాలంలో దేవుడు దానియేలుకి దర్శనాలు ఇస్తున్నప్పుడు, ఆ దర్శనాలు ఇస్తున్నప్పుడు పారసీకుల అధిపతి కంటే పారసీకుల రాజు, పారసీకుల ప్రధానమంత్రి ఉంటే, ఆ ప్రధానమంత్రి కనబడే ఒక ప్రధానమంత్రి ఉంటే, ఈ ప్రధానమంత్రి రిప్రజెంట్గా మరో ప్రధానమంత్రి అక్కడ ఉంటాడంటే ఒక అదృశ్య ప్రధాని ఉంటాడు అనమాట. అంటే భూమి మీద ప్రతి ఒక్కరికి ఒక రిప్రజెంట్గా ఒక ఏంజల్ ఉంటుంది. మీకు అర్థమైపోయినా అర్థమైతే చూడండి, కొంచెం ముందుకెళ్ళి కన్నా అర్థమవుతాయి. అంటే ఇక్కడ నువ్వేం చేస్తున్నావో నీ తరపున ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఒక ఏంజల్ ఉంటుంది. అందుకే ప్రభు అంటాడు, మీ దూతలు దేవుని ముఖమును చూస్తున్నాయి అంటాడు.
ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇలా కోటాను కోట్ల దేవదూతలు అక్కడ ఉంటాయి. ఇవి డిస్కషన్ చేస్తాయి. దేనికోసం అంటే మీకు ఆసక్తి వచ్చే మాట చెప్తాను వినండి. 2029లో ఎవరు సీఎం అవ్వాలో, ఎవరు పిఎం అవ్వాలో, సెంట్రల్ ఉండాలా, స్టేట్ ఉండాలా, పంచాయతీలు ఎవరు ఉండాలి, ఇంకా మాట్లాడుకుంటే మీ ఈది నెంబర్ ఎవరు ఉండాలి, ఎవరెవరు గెలవాలి, ఎవరెవరు ఓడాలి, ఎవరెవరు కూర్చోవాలి, ఎవరెవరు ఎక్కాలి, ఎవరెవరు దిగాలి, ఎలక్షన్ జరక్క మునిపే ఎక్కడ సెలక్షన్ జరుగుతుందో తెలుసా? డివైన్ కౌన్సిల్లో జరుగుతుంది. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను వినండి. ఇంకా ఎలక్షన్ జరగక మునిపే అక్కడ సెలక్షన్ జరిగిపోద్ది. అంటే ఎవడు ఎక్కాలో ఎవడ దిగాలి. అందుకే దానియేలు అంటాడు, రాజుల్ని ఎక్కించువాడు ఆయనే, రాజుల్ని దించువాడు ఆయనే, రాజుల హృదయాలు నీటి కాలంలో తిప్పేది ఆయనే. అంటే ఎవరు ఎక్కాలో ఎవరు దిగాలో ముందే నిర్ణయిస్తాడు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అంటే మరి కొన్ని వ్యతిరేకమైన చట్టాలు చేసే ప్రభుత్వాలు దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే మన తెక్కు తెలుచడానికి ఇచ్చాడు. గుర్తుపెట్టుకో. అదేంటండి మనకేం తెక్కుందంటే, లేదా నేను చెప్తానండి, సంఘ పెద్దలంటే పాస్టర్ గారు పడదు, పాస్టర్ గారు అంటే సంఘ పెద్దలు పడదు, ఈ సంఘ విశ్వాసులకి పాస్టర్ గారికి కమ్యూనికేషన్ ఉండదు. ఇలాంటి తిక్కల పనులన్నీ సంఘంలో జరిగితే తెక్కుదలించేసే ప్రభుత్వాలు రావాలా వద్దా? ఇశ్రాయేలు మాట వినకపోతే నెబుకద్నెజరుని తీసుకొచ్చాడు. మళ్ళీ మాట వినకపోతే మెడెఫెర్షన్స్, అహస్వరస్ అంటే ఎస్తేరమ్మ భర్త, ఆయన తీసుకొచ్చాడు. ఇంకా మాట వినకపోతే గ్రీకుని తీసుకొచ్చాడు. ఇంకా మాట వినకపోతే రోమన్స్ తీసుకొచ్చాడు. మాట వినకపోతే తన పిల్లల్ని 2 లెంపకాయల్లాగే ప్రభుత్వాన్ని తీసుకొస్తాడు. మీరు అనుకుంటారు మేము ప్రార్థన చేసి ఓటు ఆలకెత్తి ఏలొచ్చారంటే, నువ్వు అనుకుంటే రారు. చెప్పండి, ఆయన అనుకుంటూ వస్తారు. ఎవరు అందుకు చూడండి, కొన్నిసార్లు మనం ఒకటి అనుకుంటే ఒకటి చేస్తాం, వేవ్లా జరిగిపోద్ది. అలా ఒక వేవ్ అలా జరిగిపోద్ది. ఎలా జరుగుతుందంటే ఆయన నిర్ణయిస్తాడు. ఓకే, ఎప్పుడైతే ఈ డిస్కషన్ జరుగుతుందో, ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు అపవాదగివాడు ఏమంటున్నాడంట 7వ వచనంలో, నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని, నీవు ఎక్కడి నుండి వచ్చితివని అతన్ని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడు అందులో సంచరించుచు వచ్చిందని చెప్పి చెప్పండి. అపవాది ఎక్కడి నుంచి వచ్చాడంటే ఏమని చెప్తున్నాడు చూసి చెప్పండి. అది ఏంటండి? అటు ఇటు తిరుగులాడుచు, భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ. ప్రశ్న, అపవాదిగాడు ఎక్కడి నుండి వచ్చాడంటే అటు ఇటు తిరుగుతూ. ఎక్కడ? భూమి మీద. ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి, అపవాదిగాడి యొక్క డ్యూటీ ఏంటండి? ఏం లేదు అడిగి చెప్పండి. ఆడి పని చెప్పండి అటు ఇటు తిరగడం. ఇప్పుడు గట్టిగా మాట్లాడతాను, ఏమనుకున్నా ఏమనుకోకపోయినా, మన ఊర్లో మెజారిటీ వయసుకు వచ్చిన పిల్లలు పని పాట ఉందా? ఆ ఈదిలో తిరుగుతాడు, ఈదిలో తిరుగుతాడు, అక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వస్తాడు, రకరకాలు తిరుగుతాడు. ఇంత ఖాళీగా తిరుగుతాను మీ అమ్మ అడగరా నిన్ను? ఇంత ఖాళీగా తిరుగుతున్నా మీ బాబు అడగడా నిన్ను? ఇంత ఖాళీగా తిరుగుతున్నావు. అరే సంఘము పెద్దలు, ఊరి పెద్దలు, చదువు లేదు, టాలెంట్ లేదు, రూపాయి రేపు పొద్దున్నే పెళ్లి చేస్తే ఆ పిల్లకు 100 రూపాయలు చీర కొనలేవు. ఇంత ఖాళీగా తిరుగుతున్నావు, నీకు అసలు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఎంటీ మైండ్ అంట. బాగా వినండి, ఎంటీ మైండ్ అంట డెవిల్స్ ఫ్యాక్టరీ అంట. గుర్తుపెట్టుకోండి. ఖాళీగా ఎవడుంటాడో, ఖాళీ మైండ్తో, ఖాళీ హృదయంతో ఎవడైతే ఉంటాడో వాడు దేవుడికి పనికొస్తాడో లేదో నాకు తెలియదు, కానీ ఆడు దయ్యానికి పనికొస్తాడు. మగపిల్లలు అన్నాక ఏదో ఒకటి చెయ్యాలి. ఏ పని లేకపోతే మీ నాన్న వెనకాల వెళ్ళు, కూలి పనికైనా పర్లేదు. ఏ పని లేకపోతే మీ అమ్మకి సహాయం చేయి. ఏ పని లేకపోతే ఇల్లు తుడు, తప్పేం కాదు, ఏదో ఒక పని చేయి. ఖాళీగా ఉన్నావో ఆడొస్తాడు మీ అన్నయ్య నీ దగ్గరికి. ఎవడు చెప్పండి? వస్తాడు. అందుకే చూడండి, కుర్రగాళ్ళు కొంతమంది మీరు గమనిస్తుంటే కాలేజ్ బస్, స్కూల్ బస్సు వెళ్తుందంట, వీడికి పనేమి లేదు. ఇంకా ఆ బస్సు వెనకాల బండి వేసుకుపోయాడు. ఎందుకురా ప్యాచీలు వేస్తావా? దేనికి? బస్సు వెనకాల నీకు చదువు లేదా? నేను అడుగుతున్నాను. బస్సు వెనకాల పోవడం, స్కూల్ వదులు, కాలేజ్ వదిలే టయానికి ఆ గేట్ దగ్గర నిలబడడం ఏంటి? సెక్యూరిటీ చేస్తున్నావా? పని లేదని అడుగుతున్నాను. ఈదిలో వేగంగా తోలుతారు. ఈది పెద్దలు, ఊరి పెద్దలు ఎవరన్నా తెలియదు, కానీ నేను సీరియస్గా అడుగుతున్నాను. చెప్పండి, ఎవడైనా వేగంగా 20-30 దాటి ఈదులో బండి తోలాడో వాడి మీద చర్యలు తీసుకునే రైట్ ఊరి పెద్దలకు ఉంది. అడగండి.
వాడి బండి వేగంగా దొలితే ఈదులో ముసల మొక్క గర్భిణీలు స్త్రీలు పురుషులు వాళ్ళు అందరూ తిరుగుతారు. ఎవరినైనా గుద్దితే వీడి ప్రాణాలు నిలబెట్టగలడా? గాలిద ఇలా తిరుగుతుంటే ఎవడు అడగడా? నేను సీరియస్ జరుగుతున్నాను. ఇంత ఖాళీగా తిరుగుతున్నా, వీడికి చదువు లేదు, బాధ్యత లేదు. వీళ్ళ అమ్మ అడగదు, నాన్న అడగదు, పెద్దలు కూడా అడగరా. ఎవరు గెలిచారు నాకు తెలియదు, కానీ మన ఊరికి సిమెంట్ రోడ్లు వేస్తారా? మాకు సిమెంట్ రోడ్లు వద్దు, మా ఎదవల మాట అంటలేదు కదా, భయం చెప్పండి అని అడగండి. మీ ఓటింగ్ మీరు అది అడగరు. ఓట్ల ఎలక్షన్లో అడిగారట, ఏమని? కాయిస్తారా నోటెత్తారు, నీ బందెత్తారు. నీకు ఆ సారాలు దాగా మన తాతలు తెచ్చారు, ఆ బ్రాందీలు దాకా మన అయ్యలు తెచ్చారు. ఇప్పుడు మన కుర్రోలు బీర్లు దాకా తిరిగితే భవిష్యత్తు ఏమవుతుంది? ఇలాంటి ఈది దీపాల కింద మన అంబేద్కర్ లాంటి మహానుభావులు కూర్చొని చదివితే దేశానికి రాజ్యాంగం రాశారు. ఇదే ఈదుల్లో మన పిల్లలు ఏం చేస్తున్నారు? ఒంటర పనులు చేస్తున్నారు. క్రైస్తవ ప్రాంతాలంటే ఈ రాష్ట్రాలకి దేశాలకి నాగరికత నేర్పించారు. ఇప్పుడు మనోళ్ళు నాగరికత లేని పనులు చేస్తున్నారు. రిజర్వేషన్లు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అడుగుతున్నాను. నీకు చదువు లేనప్పుడు రిజర్వేషన్ ఇస్తే ఏంటి, లేకపోతే ఏంటి? నీకు బాధ్యత లేదు, ఒక టాలెంట్ లేదు. లింగం తిరిగితే దేనికన్నా పనికొస్తావా? మా అయ్యి సంపాదించిన మా అన్న సంపాదించిన అడుగు. పెద్దలు సామెత చెప్తారు, అయ్యి సంపాదించినా తాత సంపాదించినా మీ అమ్మ సంపాదించినా వాళ్ళ కొవైట్లు పోయి కష్టపడి ఎంత దాచినా తిని కూర్చుంటే పెద్దోళ్ళు అన్నారు, ఖాళీగా కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. 100 రూపాయలు పెట్రోల్ వచ్చి పెట్టడం కాదు, 100 రూపాయలు సంపాదించడం నీకు తెలియాలి. వయసు వచ్చే సమయానికి నాన్న డబ్బులు అడగడానికి సిగ్గుపడాలి. పెళ్లి చేసేటానికి పిల్లం కట్నాలు ఎన్ని తెస్తుంది అని అనకూడదు. మగపిల్లలోడు కట్నాలు తీసుకోవడం అసలు నీకు మగతనం చచ్చినట్టే. మళ్ళీ చెప్తున్నాను, నేను తీసుకోలేదు, అందుకే ధైర్యం చెప్తున్నాను. నేను తీసుకోకూడదు నేను చెప్తున్నాను. మన కట్నాలు నాకు మా మాంగారు బండి కొండం ఏంటి, నాకు మా భార్య పంచం కొండం ఏంటి, నాకు ఏళ్ళు తేవడం ఏంటి? ఏం చెప్పనా, నీ కూతుర్ని పంపు, నీకన్నా బంగారంలో చూద్దని చెప్పి పంపాలి. అది చెప్తావా? లచ్చిస్తావా? లేదా నీ బంద్ ఎత్తారు. నీకు లచ్చిస్తావా? మనకు ఆడవాళ్ళు మనకు డబ్బులు ఇవ్వడం ఏంటి? మళ్ళీ అర్థమవుతున్నా? ఖాళీగా ఉండొద్దు. నువ్వు ఒకవేళ ఎవరైతే తమ్ముళ్ళు అన్నలు ఉన్నారు, ఇంకా పెళ్లి కాని వాళ్ళు అందరూ చెప్తున్నాను, నీకు మ్యారేజ్ సెట్ అయ్యే సమయానికి మంచి జాబ్ ఉండాలి, మంచి ఇన్కమ్ ఉండాలి, ఒక హౌస్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అప్పుడు నువ్వు అడగకపోయినా బతిమాలి మళ్ళీ చేస్తారు. పెళ్ళి మళ్ళీ ఏమనుకుంటున్నావు? బతిమాలి చేస్తారు, బతిమాలి. నువ్వేమంటావు? బండి కొన్నాను మామయ్య గారు, ఎంగేజ్మెంట్ అయ్యేసరికి బండి వచ్చేలా ఎందుకు ఊరి మీద తిరుగుతారా అడుగుతాను. నువ్వు ఖాళీ, ఆ పిల్ల వచ్చే ఖాళీ, మీ ఇద్దరు ఖాళీ తిరిగితే పూరి కొట్టి ఎడతారు, ఇక్కడ బజ్జీలు అమ్ముతారా అని అడుగుతాను. ఏం చేస్తారు? నా మాట్లాడుతుందిరా. బైబిల్ చెప్తుంది ఖాళీగా ఉండొద్దు. బైబిల్ చెప్తుంది, ఏమని చెప్తుంది తెలుసా? సాతానుగాడి పని ఏంటంటే వాడు అటు ఇటు తిరుగుతాడు. వాడికి పనే ఉంది, అటు తిరగడం ఇటు తిరగడం. వాడికి వాక్యం ఉండదు, శ్రద్ధ ఉండదు, బాధ్యత ఉండదు. వాడికి ఏం బాధ్యత? వాడి పేరేంటో తెలుసా? అపవాది. అపవాది అంటే ఏంటో తెలుసా? అపనిందలు మోపడమే అపవాది అంటే. ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, ఆ వీధిలో ఏం జరుగుతుంది, వీడి పనే అది. ఇప్పుడు చెప్పండి, ఈడు అటు ఇటు తిరిగి వచ్చి అందరూ ఇన్ఫర్మేషన్ పట్టుకుంటాడు. ఆడొచ్చి చెప్తున్నాడు ఇన్ఫర్మేషన్. ఏమన్నా తెలుసా? యోబు కోసం నాకెందుకు తెలియదు అన్నాడట. అటు ఇటు తిరుగుతున్నావుగా, దేవుడు అన్నాడట, ఏమని? అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించదవా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని అంటే నాయందు భయభక్తులు గలవాడై చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని అడుగగా అపవాది. ఇప్పుడు బాగా వినండి, 6వ వచనంలో అడిగింది ఎవరండి? దేవుడు అడిగాడు. ఎవరిని అడిగాడు? సాతాను అడిగాడు. ఏమని అడిగాడు? ఎక్కడి నుండి వచ్చామంటే ఖాళీగా అటు ఇటు తిరిగి వచ్చా అన్నాడు. ఆ ఖాళీగా ఉన్నవాడికి కావాలని యోబు గారి పని అప్పగిస్తున్నది ఎవరండి? మీకు అర్థమవుతుందో లేదో జాతకం వినండి. యోబు గ్రంథం మాకెందుకు తెలియదని చెప్పకండి. మీకు తెలిసినవి చెప్తే నేను ఎందుకు ఇక్కడికి రావడం? మనకు తెలియని సంగతులు ఏమి ఉన్నాయనేగా అక్కడ. ఇప్పుడు అడుగుతున్నాను, జాతకం వినండి. యోబు గారి యొక్క సంగతిని, యోబు గారి యొక్క పరిస్థితిని, యోబు గారి యొక్క పరిస్థితిని గోకి మరి అప్పగించింది ఎవరు చెప్పండి? దేవుడే. ఇప్పుడు చెప్పండి, మన జీవితాల్లోనికి కష్టాలైనా కన్నీళ్ళైనా ఎవరు తీసుకొస్తారు? సాతాను కాదు, చెప్పండి, దేవుడే. మన రాంగ్ వ్యూ ఏంటో చెప్పనా? ఇప్పుడు ఇలా వర్షం పడిపోయింది అనుకోండి, ఎవరిని తిట్టుకుంటామండి?
అంతా దయ్యంగడి పనండి అంట. దయ్యంగడికి వర్షాలు కురిపించేంత సీన్ ఉందా? ఎవరు ఊరు వెళ్తున్నారంట, ఆ ఊరు వెళ్తున్నప్పుడు అట్ట టయానికి ఆటో రాలేదట. వెంటనే ఎవరిని తిట్టుకున్నారంట? అంతా సాతాను. ఇటు ఆటోకి ఆడనుకుంటాడు, ఒరే ఆటోకి నాకు ఇంత డెడ్ సీప్గా ఎవరిని ఆడు ఫీల్ అవుతాడు. మరి ఆడికి అంత సీన్ లేదు, వాడు ఏమీ చేయలేడు. వాడు సాతానుగాడు ఆడి వర్షాల గురించి దేవుడు పర్మిషన్ ఇస్తే కానీ ఎవరు ఏమీ చేయలేరు. బైబిల్ ఒక మాట ఉంది, ఆయన సెలవు లేకుండా తల వెంట్రులోకి ఎంట్రుకైనను రాలదు. బట్టపురలు గొడవ ఏంటని అడగండి, అది వేరే సబ్జెక్ట్. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే ఆయన పర్మిషన్ లేకుండా మన లైఫ్లో ఏ కష్టం రాదు, ఏ సంతోషం రాదు. ఈవెన్ ఏదైనా తోటలోకైనా, నీ జీవితంలోకైనా, యోబు జీవితంలోకైనా సాతాను రావాలంటే ఎవరు వెల్కమ్ బోర్డు పెట్టాలి చెప్పండి? దేవుడు. ఈ పాయింట్ మీకు అర్థమైందిగా? ఆడిని గోక అన్నాడట. భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాగా నీకో మాట చెప్తున్నాను, భూమి మీద యథార్థవంతుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగిన ఒక అబ్బాయి ఉన్నాడు యోబు. ఆ అబ్బాయి సంగతి నీకు తెలుసా అంటే వెంటనే అన్నాడట, నాకెందుకు తెలీదు అన్నాడు. ఏం తెలుసు నీకు ఆయన గురించి అని అడగముని పాడు చెప్తున్నాడు. ఎందుకు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడంటే అతని ఇంటి వారిని, అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచేసావు కదా, నీవు అతని చేతిని దీవించడం చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించింది కనుక నిన్ను నమ్ముతున్నాడు. ఇప్పుడు చెప్పండి, సాతానుగా 24 hours మన మీద ఇచ్చే కంప్లైంట్ లేడు చెప్పిన. జనాలు నిన్ను ఎప్పుడు నమ్ముతారంటే నువ్వు ఏదో ఒకటి చేస్తేనే నమ్ముతారు, నువ్వేమీ చేయకపోతే నమ్మరు. నిన్ను జనాలు మెజారిటీ నమ్ముతున్నారంటే ఊరకే నమ్ముతున్నారా, పట్టిందల్లా బంగారం చేస్తే నమ్ముతారు. అంతేనే కదా? కొంతమందిని అడుగుతుంటే విచిత్రమైన సాక్ష్యాలు చెప్తారు. ఏంటో చెప్పినా, నువ్వు ఎలా నమ్ముకున్నావు యేసుక్రీస్తు అని అంటే విపరీతమైన కడుపు నొప్పి వస్తుందట. ఇప్పుడు ఆ కడుపు నొప్పి తగ్గిపోతే యేసుప్రభువుని నమ్ముకుంటామని అన్నారట. అంతుకు తగ్గిపోయింది కాబట్టి నమ్ముకున్నారట. తగ్గకపోతే కడుపు నొప్పుల కోసం, పిప్పుల కోసం, అరికాల మంటల కోసం, చెప్పండి, తలనొప్పుల కోసం, జ్వరాల కోసం, మోషన్స్ కోసం, పిల్లల కోసం, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం, ఆస్తుల కోసం, గృహాల కోసం, సమాధుల దొడ్డు కోసం యేసుప్రభువుని నమ్మిన వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా? ఇది నమ్ముతారా? కలిసి వస్తుందంటే నమ్ముతారు, కలిసి రాకపోతే నమ్ముతారా? కన్వర్ట్ అంటాంగా, కన్వర్ట్ అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్, లేదా ఏ మతంలో ఉన్న కన్వర్ట్ అనే వర్డ్ ఉంది బైబిల్లో. కన్వర్ట్ అయ్యాం. దేనికి కన్వర్ట్ అయ్యావు? చాలా మంది మీరు చూసారు లేదు, ఈ సంఘం మానేసి ఆ సంఘానికి పోతారు. ఏవో పెద్ద అక్కడ దాకా పోతున్నామంటే అక్కడికి 3 వారాలు వెళ్తే పని అవుతుంది అన్నారు బాబు. ఏం పని? ఏ పనులు ఉన్నాయి ఆవిడకి? 3 వారాలు అక్కడికి వెళ్తే పని అవుద్దట. ఆ 3 వారాల తర్వాత అక్కడ కాదు ఇక్కడికి రా, 7 వారాలు పని అవుద్ది అంటే 7 వారాలు వెళ్ళారంట. 7 వారాలు కాదు 14 అంటే 14 వారాలు. అంటే ఈవిడికి ఎక్కడ పని అయితే? ఇప్పుడు చెప్పండి, ఈ సంఘంలో పని అయిపోతే ఈ సంఘంలోకి వెళ్ళారు, ఈ సంఘంలో పని అవ్వకపోతే ఆ సంఘంలోకి వెళ్ళారు. ఇక్కడ పని అవ్వకపోతే అక్కడ పోయినప్పుడు రేపొద్దున ఎవడో వచ్చి ఇంక ఈ దేవుడు కాదురా, ఆ దేవుడిని నమ్ముకో పని అవుద్దంటే దేవుడిని మార్చేస్తారా? మార్చారా? అందుకే దయ్యంగడు ఏమన్నా తెలుసా, జనాలు నిన్ను ఎందుకు నమ్ముతున్నారంటే యోబు ఆస్తులు దీవించావు, పంటలు దీవించావు, కొడుకులు కూతుర్ని దీవించావు, భార్యను దీవించావు, ఇంటిని దీవించావు, అన్నీ దీవించావు, అందుకే నిన్ను నమ్ముతున్నాడు. ఒకసారి తీసే నమ్ముతాడేమో అన్నాడు. కానీ గమ్మత్తు ఏంటి చెప్పిన, యోబుని ఆ మాట నిందించక మునిపే దేవుని యొక్క ప్లానింగ్ ఆయనకి భవిష్యత్తు తెలుసు, అన్నీ తీసాడు. ఎప్పుడైతే దేవుడు తీసేసాడు 20 వచనంలో ఏమంటున్నాడు చూడండి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భము నుండి దిగంబరనే వచ్చి దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయి యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినండి. సాతానుగాడు బెట్కాసాడు, దేవుడు ఏమన్నా తెలుసా, ఏమీ చేయట్లేదు కనుక నేను నమ్ముతున్నాడు, అన్నీ తీసేస్తే నేను నమ్మాడు. ఇప్పుడు సాతానుగాడికి సెంప సెల్లుమనిపోయిన మాట ఏంటంటే అన్నీ తీసేసిన యోబు ఎవరిని స్తుతిస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, దేవుడిని ఎప్పుడు స్తుతించాలి? ఉన్నప్పుడే కాదు చెప్పండి, ఏమీ లేనప్పుడు, అన్నీ పోయినప్పుడు కూడా దేవుని స్తుతించాలి. కానీ మనం ఎప్పుడు స్తుతిస్తాం చెప్పండి? అన్నీ బాగుంటేనే చెప్పండి స్తుతించేస్తాం. ఈ మధ్యకాలంలో ఎలా వచ్చినాయి తెలియదు కానీ అదో రకమైన తన్మయత్నం వర్షిప్, సైకలాజికల్ ఫీలింగ్, డివోషనల్ వర్షిప్లు వచ్చినాయి. ఇప్పుడు మీరు చూసారా?
మీకు అర్థమైందా? అదొక ఊపు వచ్చింది ఇప్పుడు. వర్షిప్లు అంటే ఏంటంటే లాస్ట్లో మ్యూజిక్ పెంచేస్తారనమాట. అదే వర్షిప్. ఇది వర్షిప్ కాదు. ఈ మాట అన్న ఇది ఊరేగింపు, వర్షిప్ కాదు. ఊరేగింపులు అలా గట్టి కొడతారు డప్పులు. సేమ్ ఊరేగింపే ఇప్పుడు వర్షిప్ అయింది. వర్షిప్ని అడుగుతున్నాను, వర్షిప్ చేసిన ఒక్కరైనా బైబిల్ని గౌరవిస్తున్నారంటే ఆ బైబిల్ కింద పెట్టేసి ఆ పైకి లెగిసి, బైబిల్ కింద వచ్చా ఆ కింద పెట్టేసి పైకి లెగిసి ఇలాగో చప్పట్లు కొట్టి బైబిల్ మీద అడ్డిడుతారు. కాళ్ళు ఎరగొట్టాడండి వాళ్ళందరికీ. బైబిల్ని గౌరవించడం నీకే ఎవరికి కావాలి ఆ వర్షిప్? అది బైబిల్ కింద పాడేసి ఈ మధ్యకాలంలో దైవజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూట్ ఇప్పేసి తిప్పాడట వర్షిప్లో. ఇంక ఈ కుర్రోలు సున్నీలు సొక్కలు ఇప్పేసి తిప్పాడు. ఇది వర్షిప్పా? డ్యాన్స్ బేబీ డ్యాన్స్. అది వర్షిప్. వర్షిప్ అంటే తెలిసిన ఉన్నప్పుడే కాదు, వర్షిప్ అంటే చెప్పినా లేనప్పుడు కూడా. అసలు వర్షిప్ అంటే ఏంటి? ఏం పోయినా నీ నామానికి మహిమ కలుగును గాక. అది వర్షిప్ అంటే. ఈ మధ్యకాలంలో వర్షిప్ ఏంటి చెప్పినా, ఈ ఎవరైతే ఉన్నారో మ్యూజిషియన్స్ దగ్గరికి వెళ్ళి, వీడియో వచ్చింది మీరు చూసారు లేదు, ఒక ఆయన వెళ్ళి స్తుతి కొట్టు ప్యాడ్ ఆయన్ని స్తుతి కొట్టు స్తుతి అంటే ఆ ప్యాడ్ బ్రదర్ తిక్కలేసిపోయి కొట్టుకో అన్నాడు. వీడియో వచ్చింది చూసారు మీరు? స్తుతి కూడా లాస్ట్లో మ్యూజిక్ పెంచిన వర్షిప్ అని ఎవడన్నాడు? ఇదేదో దేవతారాధనలో ఉంది. ఇది ఇక్కడ స్తుతి ఇస్తున్నాడు. ఎవరు చెప్పండి? యోబు స్తుతిస్తున్నాడు. ఎప్పుడు చూస్తున్నాడు? అన్నీ పోయినప్పుడు యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకో, ప్రైజ్ గాడ్ అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా బిడ్డలు పోయారు, దేవునికి మహిమ కలుగును గాక. నా ఆస్తులు పోయారు, దేవునికి మహిమ కలుగును గాక. నా జీవితంలో అంధకారం వచ్చింది, దేవునికి మహిమ కలుగును గాక. ఆరాధన అంటే ఏంటి తెలుసా? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అర్థవంతమైన పాటలతో, బైబిల్ చెప్తున్న వాక్యాలతో హృదయం అనుసంధానమై పాపాన్ని ఒప్పుకుంటూ దేవుని దగ్గర తగ్గించుకోవాలి. ఇదండి రియల్ వర్షిప్ అంటే. అందుకే ఒకప్పుడు ఆరాధనలో, పూర్వకాలపు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఆ పాటల్లో చూడండి ఎంత పశ్చాత్తాపాలు ఉంటాయండి, ఎంత బాధలు ఉంటాయండి. ఇప్పుడు సుఖ పుట్టింది లే సుక్క తర్వాత ఏం చేసింది చెప్పు మాకు. సుక్క పుట్టింది డీజే దాడ డీజే. ఇక్కడ సుక్క పుట్టింది, బయట వాళ్ళు పాడేది చెప్పనా? జీడిపెక్కలు వాళ్ళు జీడిపెక్కలు అన్నారు, మనలో చుక్కలు అన్నారు. చుక్కలో సేమ్ బీటు, చుక్కలో పిక్కలు అంతే. ఆ బీటు డీజే అడుగుతున్నాను. వాళ్ళకేమో పిక్క, మనకేమో సుక్క. ఇది వర్షిప్. ఇది యోబు అంటున్నాడు, దేవుడి దగ్గర ఉన్నప్పుడే కాదు లేనప్పుడు కూడా దేవుడిని చెప్పండి ప్రైజ్ గాడ్ అన్నాడు. కిందికి వచ్చింది సందర్భం. ఏం జరుగుతుందో చూద్దాం, త్వరగా ముగిద్దాం. ఆ 2వ అధ్యాయం 4వ వచనంలో ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. అదే 2వ అధ్యాయం 4వ వచనం. అపవాది చర్మము కాపాడుకొనుటకై ప్రాణము కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణము కాపాడుకే తన కలిగిన యావత్తును నరులకు ఇచ్చావు కదా. ఇంకొకసారి నువ్వు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతను నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అపవాది చెబుతున్నాడు ఎవరికి? దేవుడికి ఏమన్నా ఇంకొకసారి చేయి చాపు అన్నట్టు ముందు చేయి చాపింది ఎవరండి? దేవుడే. ఎవరి మీద చేయి చాపాలండి? యోబు మీద. అంటే యోబు 10 మంది పిల్లలు చనిపోవడానికి యోబు కుటుంబం మీదకి చేయి చాపింది దెయ్యమా దేవుడా? దేవుడే. రెండోది, యోబు ఆస్తులన్నీ పోవడానికి చేయి చాపింది ఎవరు? దేవుడే. యోబు ఆరోగ్యం పోవడానికి చేయి చాపింది ఎవరు? దేవుడే. ఇప్పుడు కుటుంబంలో మన జీవితాల్లో ఏ శ్రమలు వచ్చినా గుర్తుపెట్టుకోండి, మన మీదకి దేవుని పక్షాన శ్రమలు వస్తే మన మీదకి చేయి చాపేది ఎవరు? దేవుడే. కానీ మనం ఎవరిని అంటాం చెప్పండి? అంతా సాతాను పని అని అడుగుతున్నాను. ఆయన పర్మిషన్ లేకుండా సాతానుగాడు కూడా ఏమీ చెయ్యలేడు. అందుకన్నాడు యోబు అన్నాడు, యోబుకి తెలుసు యెహోవా ఇచ్చాడు, ఆయనకి తెలుసు. సాతాను తీసుకున్నాడు లేదు యోబు. ఏమన్నాడు చెప్పండి? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుపోయాడు. ఇప్పుడు సాతాను గోడకు కూడా తెలుసు నువ్వే ఇచ్చావు, నీ బిడ్డకు నువ్వే తీసేసుకున్నందుకు ఇంకొకసారి చేయి చాపన్నాడు. ఈ మాట యోబుకి తెలుసు, నెక్స్ట్ సాతానుకి తెలుసు, నెక్స్ట్ వాళ్ళ ఆవిడ కూడా తెలుసు. ఎవరి ఆవిడకి? యోబు గారి భార్యకి. అందుకే యోబు గారి భార్య ఏమంటో తెలుసా? ఇంకెన్నాళ్ళు దేవుని స్తుతిస్తావు, దేవుణ్ణి దూషించి చనిపో. అంటే
ఆవిడకు కూడా తెలుసు సబ్జెక్ట్ ఏంటో తెలుసా, బాధలు దేవుని వల్లనే వస్తున్నాయి. అందరికీ తెలుసు. అదంతా చదువుని ఎవరికి తెలుసు చెప్పండి? మనకే తెలుస్తా లేదు. ఎంతసేపు బాధలు వచ్చినా నీకు ఆడు గుర్తొస్తున్నాడు తప్ప ఆయన గుర్తురాట్లేదు. కొన్ని బాధలు ఎందుకు వస్తున్నాయి, కొన్ని కష్టాల్లోకి దేవుడు ఎందుకు గెంటుతున్నాడు, కొన్ని ఎందుకు నాకు నేర్పిస్తున్నాడు, ఇవన్నీ మనకు అర్థం అవ్వాలని దేవుడు కష్టాలు పంపిస్తాడు. మనకు అది అర్థం అవ్వదు. కష్టాలు తీసేపురవ్వ అంటే నేను మళ్ళీ అడుగుతున్నాను, దేవుడు కష్టాలు తీసామంటే కష్టాలు తీయడు, కష్టాలు అలా ఉంచుతాడు. ఈడెవడు ఎలా చెప్తున్నాడు అనుకోకండి. దేవుడు కష్టాలు తీయడు, కష్టాలు ఉంచుతాడు. మరి కష్టాలు ఉంచితే ఎలా అంటే కష్టాలను జయించే శక్తిని ఇస్తాడు. ఆయన ఇరుకులు తీయడు, ఇరుకులలోనే విశాలత ఇస్తాడు. నువ్వు నిలబడాలి అక్కడ. ఏ శ్రమ జరిగినా నిలబడాలి. యోబుకి అది నేర్పిస్తున్నాడు. యోబు జీవితంలో ఏం జరుగుతుంది త్వరగా ముగిద్దాం. 11వ వచనంలో తేమానీయుడైన ఎలీఫజు, సూసీయుడైన బెల్సాదు, నయామాతీయుడైన జోఫరు అనే 3 స్నేహితులు ఆయన దగ్గరికి వచ్చారట. ఆ వచ్చిన వారు దుఃఖించుటకును అతన్ని వాదాచుటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములు విడిచి వచ్చారట. కానీ బాధ ఏంటో తెలుసా, వారు వచ్చి దూరం నిలబడి కనులెత్తి చూసి పోల్చలేక ఏడ్చేశారంట. నిజానికి ఆ క్లోజ్ ఫ్రెండ్స్ ఎందుకు వచ్చారంటే యోబుకి ధైర్యం చెబుతామని వచ్చారు. యోబుకి ధైర్యం చెబుతామంటే ఏమని ధైర్యం చెప్తారు? ఏమీ ధైర్యం చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు తెలుసా? ఒరే కొడుకులు పోతే పోనీరా, కూతుర్లు ఉన్నారని చెప్పడానికి కూతుర్లు లేరు. పోనీ పిల్లలు పోతే పోయారు, దాసులు ఉన్నారని చెప్పడానికి దాసులు లేరు. పోనీ ఏళ్ళు పోయినా పోతే పోనీరా, ఆస్తులు ఉన్నారంటే ఆస్తులు లేవు. పోనీ ఎండిపోయినా పర్లేదు, భార్య ఉంది కదంటే భార్య లేదు. పోనీ ఏం పోతే పోయిందో రే, అన్నిటికన్నా ఆరోగ్యమే ఆస్తిరా, అన్నిటికన్నా గొప్ప భాగ్యం. నీ ఆరోగ్యం ఉంది కదంటే ఇప్పుడు యోబుకు ఆరోగ్యం కూడా